ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ వైటమిన్ సప్లిమెంట్స్ అని ఇంకా వైటమిన్ రిచ్ ఫుడ్స్ తినమని బోల్డ్ అంటూ ఉంటారు. ఇవన్నీ కొంతవరకు పనిచేస్తాయి, అబ్జర్వ్ అవుతాయి అంటారా బాడీలో? ఎస్ అండి, డెఫినెట్గా మనకి ఎప్పుడైతే డెఫిషియెంట్గా ఉన్నామో ఖచ్చితంగా బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. అలా కాకుండా ఊరికే మెయింటెనెన్స్ అనే పేరుతో గమ్మీస్ ఇలాంటివి తినడం మాత్రం సరికాదు. డెఫినెట్గా జెలటిన్ అండ్ షుగరే బేసిక్ ఉంటుందండి. సో ఇవి మళ్ళీ ఇన్సులిన్ స్పైకప్స్ జరగడం, డిహెచ్డి పెరగడం, జుట్టు రాలడం. ఈ జుట్టు రాలడం ఎందుకు జరుగుతుంది? రూట్ ష్రింక్ అవుతుంది. సో ఆ రూట్ ష్రింకేజ్ ప్రాసెస్ని మనం అరికడుతూ ఉండడానికి కోసం షుగర్స్ లాంటివి, యాడెడ్ షుగర్స్ తప్పించుకోవాల్సిందే. ఇవన్నీ లేని వైటమిన్స్ చూస్ చేసుకోవచ్చు. వెన్ యు ఆర్ డెఫిషియెంట్ ఇన్ అ పర్టికులర్ వైటమిన్, టేక్ దోస్. మల్టీ వైటమిన్స్ చాలా మందికి అలవాటు ఉంటుందండి. ఆ మధ్య కోవిడ్ వచ్చినప్పుడు సి వైటమిన్ ఎక్కువ తీసేసుకున్నారు, డి వైటమిన్ అసలు బ్లడ్ టెస్టులు చేయకుండానే వాడి పడేశారు. అలా కాకుండా గెట్ యువర్ థరో బ్లడ్ వర్క్ చేయించుకొని ఏది లోటులో ఉందో దాన్ని మాత్రమే పూడ్చుదాం. పైపైన మల్టీవైటమిన్ తీసుకోవడం ద్వారా ఈ పూడ్చాల్సింది పూర్తిగా పూడ్చబడదు. పైపైన ఏదో మాస్క్ చేస్తున్నాం, మనల్ని మనం మభ్య పెట్టుకుంటున్నాం. నేను మల్టీవైటమిన్స్ తీసుకుంటున్నానని. తీరా బ్లడ్ టెస్ట్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీలు, డి వైటమిన్ టాక్సిసిటీలు ఎక్కువగా అయిపోవడాలు లాంటివి కూడా ఉంటూ ఉంటాయి.